హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణం పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే కేబీఆర్ పార్క్ చుట్టూ మార్కింగ్ ప్రక్రియ పూర్తి కాగా పిల్లర్ల నిర్మాణం కోసం భూసార పరీక్షలను జీహెచ్ఎంసీ నిర్వహిస్తోంది. మొత్తం 20 చోట్ల సాయిల్ టెస్ట్ కొనసాగుతోంది. జనవరిలో ఫ్లైఓవర్ పనులు ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టే విధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హెడ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల అండర్ పాస్ నిర్మాణ పనులు వేగవంతంగా ముందుకు వెళ్తున్నాయని చెప్పొచ్చు. ఇందులో కీలకమైనటువంటి సాయిల్ టెస్ట్ భూసార పరీక్షలను కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా దాదాపు 20 ప్రాంతాల్లో ఇటు జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం దాదాపు 1000 కోట్లతో కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం కూడా 6 ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు అండర్ పాస్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదన పెట్టింది. సో అందుకు సంబంధించి ఇప్పటికే పనులు కూడా ఒకంత ముందుకు సాగుతున్నాయి. మరోవైపు ఆస్తుల సేకరణ ప్రక్రియ కూడా దాదాపు 306 ఆస్తుల సేకరణ ప్రక్రియ కూడా కొంత కొలిక్కి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టులో ఎంతో కీలకమైనటువంటి సాయిల్ టెస్ట్ పనులు ఇటు జీహెచ్ఎంసీ చేపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను ఫిలిం నగర్ చౌరస్తా దగ్గర ఉన్నాను. సో ఫిలిం నగర్ చౌరస్తా దగ్గర మనం ప్రస్తుతం చూడొచ్చు ఏదైతే సాయిల్ టెస్ట్ పనులు కొనసాగుతున్నాయి. మొత్తం కూడా మనం చూడొచ్చు ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి యంత్రాలతో మొత్తం సాయిల్ టెస్ట్ చేస్తున్నారు. సో దాదాపు భూమి లోతుల్లోకి దాదాపు 40-50 అడుగుల లోతుల్లోకి మొత్తం కూడా ఈ పైపులను పంపిస్తారు. సో ఈ పైపులను పంపించి అందులో వాటర్ వేసేసి దాంతోపాటు కొన్ని కెమికల్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసేసి ఏదైతే లోపల సాయిల్డ్ ముఖ్యంగా భూమి ఎంత పటిష్టంగా ఉంది, సో ఇక్కడ పిల్లర్లు వేస్తే ఏ విధంగా ఉంటుంది, కుంగిపోతాయా లేకపోతే సాలిడ్గా ఉంటుందా, సో ఎలాంటి పిల్లర్లు ఎంత సైజులో వేయాలి ఏంటి అనేది మొత్తం తెలవడానికి మాత్రం ఈ సాయిల్ టెస్ట్ అనేది ఎంతో కీలకమని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము. సో ఈ మిషనరీల సహాయంతో మొత్తం సాయిల్ టెస్ట్ కొనసాగుతుంది. దాదాపు 50 నుంచి 60, 120 అడుగుల వరకు పిల్లర్లను వేసేందుకు. సో ముఖ్యంగా ఇందులో కీలకమైనటువంటి ఏదైతే ఈ సాయిల్ టెస్ట్ అనేది ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ సాయిల్ టెస్ట్ మొత్తం కూడా దాదాపు 20 ప్రాంతాల్లో దాదాపు 6 బృందాలతో ఇటు జీహెచ్ఎంసీ చేపడుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే వర్క్ అంతా కూడా కొన్ని ఏజెన్సీలకు కూడా అప్పగించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు ప్రాథమికంగా ఫ్లైఓవర్లకు కొన్ని ప్రాంతాలు కూడా ప్రతిపాదించారు. సినీమాక్స్ నుంచి కేబీఆర్ పార్క్ చౌరస్తా దాటే వరకు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నుంచి కేబీఆర్ పార్క్ చౌరస్తా వరకు, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి జర్నలిస్ట్ కాలనీ రోడ్డు వరకు, దాంతోపాటు ఫిలిం నగర్ భారతీయ విద్యాభవన్ నుంచి జర్నలిస్ట్ కాలనీ వరకు ఒకటి, దాంతోపాటు తాజ్ మహల్ హోటల్ వైపు మరొకటి, అగ్రసేన్ మహారాజ్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వైపు, అంటే మొత్తం కూడా దాదాపు 6 ప్రాంతాల్లో ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సో ముఖ్యంగా ఏకో గ్రీనరీ పక్కనే కేబీఆర్ పార్క్ ఉంది కాబట్టి దాదాపు కొన్ని చెట్లను కూడా నలికివేయాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కేసులు కూడా కొన్ని హైకోర్టులో దాఖలయ్యాయి. సో ఈ నేపథ్యంలో ఈ కేసులన్నీ కూడా ఈ చిక్కులన్నీ కూడా తొలగుతున్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు ఇటు జీహెచ్ఎంసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇటు భాగ్యనగరంలో తీసుకున్నటువంటి ఈ ప్రాజెక్ట్ పనులు కొంత ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అందులో కీలకమైనటువంటి సాయిల్ టెస్ట్ పనులు అంటే కేబీఆర్ పార్క్ చుట్టూ దాదాపు 20 ప్రాంతాల్లో భారీ మిషనరీ సహాయంతో భూసార పరీక్షలను నిర్వహిస్తున్నారు. మొత్తానికైతే హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఇటు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపడుతున్నటువంటి కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు అండర్ పాస్ల నిర్మాణ పనులైతే వేగవంతంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిన్, ఆంధ్రజ్యోతి, కేబీఆర్.